16 నెలల కొడుకుని బస్ స్టాప్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం జంప్ అయిన తల్లి నవ్వుతుంది సిగ్గు లేకుండా. ఇటువంటి తల్లి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. ఇది నీకుంటే ఈశా. నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నా నేను. తెలిసేది నీకు తల్లి ప్రేమ కొన్ని సినిమాలలో చూసినప్పుడు మనం ఏడుస్తాం. పసి పిల్లలు అంటే 9 నెలలు కని పెంచిన బిడ్డలను వదిలేసి ఎట్టెళ్ళ బుద్ధి అయింది. ఆ మూవీలో చూసుకుంటే నా కడుపులో పుట్టిన బిడ్డను నేను చూడలేకపోతున్నా అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన ఆ మూవీలో ఉంటుంది. సో ఇట్లాంటి కన్న తల్లుల ప్రేమను మనం చూసినాం. ఇట్లాంటి రాక్షసులు ఎందుకు తయారవుతున్నారు? వీళ్ళని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. నిజం చెప్పాలంటే పెళ్ళైన మహిళలు కూడా అసలు ఎంత దిగజారిపోతున్నారంటే ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చూస్తున్నాం మనం. సో నిజం చెప్తున్నా, దేవుడు కూడా ఎట్లా ఉన్నాడంటే పిల్లలు కావాలనుకున్న వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు, పిల్లలు వద్దనే వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. అసలు ఈ సోషల్ మీడియా వల్ల అసలు మంచి నేర్చుకోవాలి కానీ అందరు చెడులు ఎందుకు నేర్చుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా వల్లనే ఇన్నిగానం ఘోరాలు జరుగుతున్నాయా అంటే అవును, ఈ సోషల్ మీడియా వల్లనే జరుగుతున్నాయి. ఇదైతే నేను చెప్తా. బట్ ఇట్లాంటి కన్న తల్లి ఇట్లా చేసిందని చెప్పిన తర్వాత మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో నేనేమైనా తప్పుగా మాట్లాడితే మహిళలందరికీ సారీ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో అంటే నిన్న జరిగిన సంఘటన నాకు విన్న తర్వాత నా మనసు అయితే చలించిపోయింది. అదేవిధంగా ఎవరైతే అది చేసిరో ఆ కన్న తల్లిని చూస్తే నాకు దొరికితే మాత్రం అసలు ఎట్లా కొట్టి చంపాలని చెప్పేసి అంత అనిపించింది నాకు. ఎందుకంటే అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది, అసలు మానవత్వం మంట కలిసిపోతుంది. అసలు ఏం చెప్పాలి ఆ సంఘటన గురించి? కన్న కొడుకుని 16 నెలల కొడుకుని బస్ స్టాప్లో వదిలేసి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం జంప్ అయిన తల్లి. అసలు ఇది వింటుంటేనే ఎంత చెండాలంగా ఎంత సిగ్గుగా ఉంది. అసలు నేను చెప్తుంటేనే నాకు గలీజ్గా ఉంది. అట్లాంటిది 16 నెలల పిల్లగాన్ని అంటే కన్న కొడుకుని 9 నెలలు పెంచిన తల్లి అసలు దాన్ని తల్లి అనల్లా, లేకుంటే దయ్యం అనల్లా, లేకుంటే ఏమనాలి? అసలు ఎవరైనా కన్న కొడుకు 9 నెలలు మోసిన కొడుకుని, అదేవిధంగా 16 నెలలు అసలు ఎంత చిన్నవాడు వాడిని వదిలేసి ఇన్స్టాగ్రామ్లో ఎవరో పరిచయం అయితే తనతో వెళ్ళిపోవడం, అది కూడా వెళ్ళిపోయి బైక్ మీద కూర్చొని నవ్వుతుంది. ఆ విజువల్స్ అనేవి మీకు చూపిస్తా. అసలు ఎట్టిపోతుంది మన సమాజం అంటే యువతనే చెడుదారిలో వెళ్ళిపోతుంది. యువత ఇప్పుడున్న అమ్మాయిలు అబ్బాయిలు వీళ్ళందరూ అంటే కోలివింగ్ అని, హాస్టల్స్ అని, ఎక్కడి నుంచో ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చేసి ఇవన్నీ చెయ్యడము, ఆ అమీర్పేట్లను కేపీహెచ్ఎంలను ఈ యువతులందరూ నిలబడడం, ఇవన్నీ చాలా విన్నాం మనం. ఈ మధ్య చాలా తగ్గినాయి అవన్నీ. అంటే యువతనే చెడుదారి పట్టిందని చెప్పేసి అనుకున్నాం కానీ కాదు. అంటే పెళ్ళైన మహిళలు కూడా అసలు ఎంత దిగజారిపోతున్నారంటే ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చూస్తున్నాం మనం ప్రియుడి కోసం. ఒకసారి ఏమో 10th క్లాస్లో ప్రేమించుకున్న ప్రియుడు మళ్ళీ పెళ్ళైన తర్వాత కలిసినని చెప్పి 3 పిల్లలని చంపిన తల్లిని చూసినాం. ఇదే విధంగా ప్రియుడితోటి హనీమూన్ పోవడానికి పాపను ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం, కారులో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని చూసినాం, చంపేసిన తల్లులను చూసినాం. సో ఇన్నిగనం చూస్తున్నాం. ఈ తల్లి మాత్రం మరీ ఘోరంగా అంత చిన్న పిల్లాడిని బస్ స్టాప్లో వదిలేసి, అంటే ఈమె పోయి ఎంజాయ్ చేసి వచ్చిన దాకా ఉంటాడు అనుకుందా ఈమె? అసలు ఎట్లా వదిలేసి వెళ్ళింది? అసలు ఆమెను మాత్రం కఠినంగా శిక్షించాలి. అసలు మనం ఒక్కసారి మీరు ఈ విజువల్స్ చూడండి ఒకసారి, ఎంత బాధగా ఉందో. అసలు చిన్న పిల్లోడు 16 నెలల పిల్లగాడు, వానికి మాటలు రావు, ఏమి రావు. వానికి ఒక చిప్స్ ప్యాకెట్ అంటే లేస్ ప్యాకెట్ ఏదో చిప్స్ ప్యాకెట్ ఇప్పించి కూర్చోబెట్టి వాడు మంచిగా ముద్దుగా కూర్చున్నాడు. అసలు వాడు ఎంత బంగారంలా ఉన్నాడంటే అబ్బాయి, చిన్నోడు బుడ్డోడు. అసలు వాడిని వదిలేసి ఎట్లా బుద్ధి అయిందో నాకు అర్థం కాలే. ఒక్కసారి ఈ విజువల్ చూడండి, మీరు మీ స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి ఒకసారి. చూడండి, అంటే అక్కడ చిప్స్ ప్యాకెట్ ఇచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ నా వెంట వస్తుండా అని చెప్పేసి చూసి వెళ్ళిపోయింది. ఈ బుడ్డోడికి ఏం తెలియదు కదా. సో చిప్స్ ప్యాకెట్ ఇప్పియడంతో కూర్చొని తింటున్నాడు. అంటే ఎటు చూసినా అమ్మ లేదు. సో అటు ఇటు తిరిగిండు లేదు, అటు సైడ్ వెళ్తున్నాడు లేదు. సో ఎక్కడ కనిపిస్తలేదు ఇంక అమ్మ. సో అమ్మ అని చెప్పేసి పాపం
అసలు మనకు ఆ సౌండ్ వినిపించట్లేదు సీసీటీవీ ఫుటేజ్ కాబట్టి. సో దాని తర్వాత ఈ అబ్బాయి చిన్నోడు బుడ్డోడు తిరుగుతుంటే ఎవరో బ్లూ కలర్ షర్ట్ అతను చూసి మనోడి దగ్గరకు వచ్చేసి ఎవరో అన్నట్టు చూసి అక్కడ వదిలేసి మళ్ళీ అనిపించినట్టుంది మనోనికి, అంటే ఎవరో వదిలేసి వెళ్ళిపోయినట్టు అని చెప్పేసి. దాని తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ చెప్తే తను బయటకు వచ్చేసి తనని తీసుకెళ్ళి ఆయన అయితే ఎక్కడైతే కూర్చుంటాడో అందులోకి తీసుకెళ్ళి పెట్టుకున్నాడు. ఈ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి మాత్రం హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆ అబ్బాయి చేసిన దానికి అంటే తొందరగా రియాక్ట్ అయిపోయింది, అంటే తొందరగా జరిగిపోయింది. అంటే లేకుంటే అబ్బాయిని ఎవరైనా ఎత్తుకోబోతుండనో లేకుంటే ఎవరైనా చంపేస్తుండనో ఏడ్చి గుక్క పెట్టి గుండాకి చచ్చిపోతే చిన్న పిల్లోడు అంటే బెంగ పెట్టుకుంటారు చాలామంది పిల్లలు. సో అట్లా జరిగి ఉంటే, కానీ ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్పడం, దాని తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయడం, వాళ్ళు రావడం, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత అసలు ఆయన నిజాలు బయటపడడం. సో ఇవి జరిగినాయి. అసలు నిజం ఏంటంటే ఈమె నవీన్ అనే మహిళ, అసలు మహిళ కాదు, అది పెద్ద దయ్యం. అది నవీన్ అనే మహిళ హైదరాబాద్లో ఉండే ఆమె నల్గొండలో ఉండే అబ్బాయితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం. సో మనం కలుద్దామని చెప్పేసి వాడు పిలిచినట్టుండే ఎదవా. ఈమె ఈడికని బస్సు ఫ్రీ వచ్చింది కదా, బస్సు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ వచ్చింది. సో ఆ బస్సు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడైనా తిరగొచ్చు కదా. సో వీళ్ళ హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఎవరు లేని చూసి ఈమె సరే సాయంత్రం వరకు వచ్చేద్దాం కదా అని చెప్పేసి ఆధార్ కార్డు పట్టుకొని ఫ్రీ బస్సులో ఎక్కినట్టుంది నాకు తెలిసి. ఫ్రీ బస్సులో ఎక్కి వెళ్ళి నల్గొండ పాత బస్ స్టాప్ దగ్గర పోయి ఉండి ఇక వాడు వస్తున్నట్టుండు ప్రియుడు. ఇక వీడిని ఏం చేద్దామంటే వీడు ఉంటే వీళ్ళ సరసాలకు మరి ఏమవుతుందో మనకు తెలియదు, కానీ సరసాలకు అడ్డవుతారా లేకుంటే దేనికి అడ్డవుతారా, ఎంజాయ్ చేయొచ్చు, వీడు ఉంటే ఎంజాయ్ చేయలేమని చెప్పేసి అనుకున్నారా, లేకుంటే వాడు ఎవడైతే వచ్చిండో వానికి కొడుకుండని తెలుసా తెలియదా, ఇవన్నీ మనకు తెలియదు. సో ఆ చిన్న బుడ్డను వదిలేసి ఎట్టెళ్ళ బుందయింది ఆ దయ్యానికి, రాక్షసికి. అసలు నిజం చెప్తున్నా, నాకు ఎట్లా మండిపోతుందంటే అట్లా మండుతుంది. దాని తర్వాత ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళేటప్పుడు వెనకకు చూసుకుంటూ వెళ్ళింది, అంటే వస్తున్నాడా లేదా అని చెప్పేసి. లేదు, తర్వాత వాడు ఎవడో ప్రియుడో వచ్చిండు, వాని బండి మీద కూర్చొని నవ్వుతుంది. అసలు ఆ ఫోటో కూడా మీకు చూపిస్తా చూడండి, నవ్వుతుంది సిగ్గు లేకుండా ఒక చిన్న బుడ్డను వదిలేసి ఎంజాయ్ చేయడానికి వెళ్తుంది. ఇది నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నా నేను. సో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయింది. వీడు ఉంటే ఉండని చస్త చావని అని చెప్పేసి. అసలు నిజం చెప్తున్నా, కొన్ని సినిమాలు ఉన్నాయి. సో అంటే మాతృదేవోభవ అన్నారు. సో మాతృదేవోభవ అంటే అమ్మ, అసలు ఆ మాతృదేవోభవ అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఇట్లాంటి తల్లులు. అసలు సిగ్గుందా దానికి? నాకు గలీజ్ మాటలు వస్తున్నాయి కానీ కొన్ని సినిమాలలో మనం చూస్తాం. అంటే పిల్లలు లేక, సో ఎగ్జాంపుల్ యోగి మన ప్రభాస్ మూవీలో ఒకసారి చూసుకుందాం. సో ఆమెకు ఎన్నో రోజుల నుంచి బాగా పుట్టకుంటే పుడతాడు. దాని తర్వాత ఈశ్వరుడు ఈ ప్రసాదం అని చెప్తే అందులో ఒక పాట ఉంటుంది, ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొందే అని చెప్పేసి. అంటే దేవుడు, సో నిజం చెప్తున్నా, దేవుడు కూడా ఎట్లా ఉన్నాడంటే పిల్లలు కావాలనుకునే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వట్లేదు, పిల్లలు వద్దనే వాళ్ళకి పిల్లల్ని ఇస్తారు. ఎగ్జాంపుల్ నేను చెప్తా, చాలామంది పిల్లల్ని సో నడి రోడ్డు మీద మురికి కాలువలో పుట్టంగానే వదిలేసిన తల్లులను చూస్తున్నాం. అంటే వాళ్ళు తల్లులు కాదు, కామ పిశాచులు, వాళ్ళు కామ కోరికల కోసం పిల్లల్ని కానీ వేస్ట్. నిజం చెప్తున్నా నేను, ఈమె కూడా అట్లాంటిదే. ఎందుకంటే ఒక బిడ్డను వదిలేసి ప్రియంతో ఎట్లా వెళ్తుంది నాకు అర్థం కాదు. వాడిని తీసుకెళ్తే ఏమవుతుంది ఈమెకు? సో అదొకటి. దాని తర్వాత తల్లి ప్రేమ కొన్ని సినిమాలలో చూసినప్పుడు మనం ఏడుస్తాం. అదేవిధంగా సింహరాశి మూవీలో సో అమ్మాని పిలిచి గుండె పిండకురు అని చెప్పేసి ఆ మూవీలో కూడా సో ఆమెకు ఒక రోగం ఉంటే ఆ రోగంతో అబ్బాయిని ముట్టుకోవద్దని చెప్పేసి ఆమెను లోపల పెడతారు. అయినా ఆమె పట్టుకుందామని అనుకుంటే పట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అంటే, దాని తర్వాత తను ఏడుస్తుంటే అసలు పసి పిల్లలు అంటే 9 నెలలు కని పెంచిన బిడ్డలను వదిలేసి ఎట్టెళ్ళ బుద్ధి అయింది. ఆ మూవీలో చూసుకుంటే నా కడుపులో పుట్టిన బిడ్డను నేను చూడలేకపోతున్నా అని చెప్పేసి ఆ తల్లి ఆవేదన ఆ మూవీలో ఉంటుంది. సో అబ్బాయి ఏడుస్తుంటే ఏం చేయలేని దయనీయమైన స్థితిలో ఉండే ఆమె. సో ఆ ఉయ్యాలను ఊపాలని చెప్పేసి అసలు ఎంత ట్రై చేస్తుందో. దాని తర్వాత ఒకటి పెద్ద కర్ర తీసుకొని అప్పుడు ఉయ్యాలు ఊపితే అప్పుడు బాబు సైలెంట్ అవుతాడు. సో ఇట్లాంటి కన్న తల్లుల ప్రేమను మనం చూసినాం. ఇట్లాంటి రాక్షసులు ఎందుకు తయారవుతున్నారు? వీళ్ళని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. నిజం చెప్పాలంటే అసలు అవసరమా దీనికి? హైదరాబాద్ నుంచి నల్గొండ పోయి ఎవడో ఇన్స్టాగ్రామ్లో ముఖం తెలియనంతో ఎట్లా కలుస్తుంది నాకు అర్థం కాదు. సరే కలిసింది వాడు, అయినా కానీ ఈమె ప్రియుడు జస్ట్ 5 నిమిషాల సంతోషం కోసం సో ఈ నుంచి నల్గొండ పోయిందంట. ఆమె నల్గొండ పోయి వానితోటి సరసాలు ఆడడానికి వెళ్ళింది. సరసాలు ఆడి ఏం చేస్తుంది నాకు అర్థం కాదు. వాళ్ళ హస్బెండ్ చూస్తే పాపం అమాయకుల్లాగా ఉన్నాడు. పాపం బాబుని అందించినాక ఎత్తుకుంటే పాపం అనిపించింది. సిగ్గు లేకుండా వాని పక్కకు తల్లి నిల్చుంది.
ఒక ఫోటోలో నిల్చొని ఏం తెలియని ఎర్రిపిల్లలాగా నిల్చుని ఉన్నది. నిజం చెప్పాలంటే అసలు వదిలేసేటప్పుడు కొంచెమన్నా లేదా, అరే 9 నెలలు నేను కడుపులో ఉండే మోసిన, దాని తర్వాత పుట్టిండు 16 నెలలు అవుతుంది, వాడి ముద్దు మాటలు, ఆ బుడ్డి నడకలను చూస్తుంటే అసలు ఎంత సంతోషం ఉంటుంది తల్లులకి తండ్రులకి. పిల్లలు లేక అసలు చాలామంది ఎట్లా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఈ అక్రమ సంబంధాలను మొత్తం వివాహేతర సంబంధాలు అని చెప్పేసి కోర్టులు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తున్నాయి ఈ చట్టాలు కూడా. ఎందుకంటే కొన్ని కామెంట్స్ నేను చూస్తే, సో దాంట్లో కొంతమంది కామెంట్ పెట్టిరు, అసలు నిజం చెప్తున్నా దేవుడు కూడా ఎట్లా ఉన్నాడంటే, సో పిల్లలు లేని వాళ్ళకు పిల్లల్ని ఇయ్యడు, సో పిల్లలు ఉన్న వాళ్ళకు పిల్లల్ని ఇస్తాడు. వేస్ట్ ముండలకు, ఇట్లాంటి ముండలకు ఆ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఒక వీడియో చూసిన, ఆ వీడియో కింద కామెంట్లు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఒక్కసారి ఆ కామెంట్లో మీకు వినిపిస్తా, ఒక్కసారి మీరు చూడండి. మీకు కావాలంటే నేను చదివిన తర్వాత అవి స్క్రీన్ పైన కూడా వేస్తా, ఒకసారి చూడండి. జస్ట్ ఈ కామెంట్లను చూస్తేనే గుండె చెలించిపోతుంది. ఒక్కసారి ఈ కామెంట్లు అసలు ఏం పెట్టిరో చూడండి మీరు. లేని వాళ్ళు లేక బాధపడుతుంటే ఉన్న వేస్ట్ ముండలు బరి తెగిస్తున్నారు, అయినా దేవుడు కూడా ఇలాంటి వాళ్ళకే ఇస్తాడు. దేవునికి కూడా మనసు లేదు. పిల్లలు లేక నేను ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. అంటే పిల్లలు లేని తల్లి కామెంట్ పెట్టింది, పిల్లలు లేక నేను బాధపడుతున్నా, ఆ దేవుడు కూడా అసలు ఇష్టం లేని వాళ్ళకి ఇస్తాడు, ఇష్టం ఉన్న వాళ్ళకి ఇవ్వడని చెప్పేసి ఆ కన్న తల్లి. సో ఆ ఒక తల్లి, కన్న తల్లి కాదు, ఒక తల్లి, పిల్లలు లేని తల్లి బాధపడుతుంది ఒక కామెంట్ పెట్టి. ఆ కామెంట్ కింద కూడా వేరే వాళ్ళు, సో బాధపడకండి, ఓపికతో ఉండండి, నాకు 9 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టిరు, మీకు కూడా పుడతారు అని చెప్పేసి వేరే వాళ్ళు కామెంట్ చేసారు. అసలు ఒక్కసారి చూడండి, పిల్లలు లేని వాళ్ళు బాధపడుతుంటే, నాకు 9 సంవత్సరాలు అయింది పిల్లలు లేక, నాకు రీసెంట్గా పుట్టిరు, మీకు కూడా పుడతారు అని చెప్పేసి కింద వేరే వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. అక్రమ సంబంధానికి వివాహేతర సంబంధాలు అని అందమైన పేరు పెట్టి దాని చెడ్డపద్ధత కల్పించిన కోర్టులు కూడా ఈ బాబుకు సమాధానం చెప్పాలి. అంటే ఈ కోర్టులలో కూడా ఈ చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాలకు సంబంధించిన కోర్టులు కూడా ఈ బాబుకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నిజం చెప్పాలంటే ఈ కామెంట్స్కి నిజంగా చాలా వాల్యూ ఉంది. వాల్యుబుల్ క్వశ్చన్ అడిగిండు ఆయన నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఓయోలు ఎందుకండి నాకు అర్థం కాదు. భార్యాభర్తలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? సృష్టి కోసం. ఆ సృష్టి కోసము ఇల్లులే ఉంటాయి కదా, ఈ ఓయో రూమ్లు ఎందుకు నాకు అర్థం కాదు. అంటే ప్రభుత్వాలే ఈ చట్టాలే చెప్తున్నాయా? ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పినాయి కూడా. ఒక ఇష్టమున్న అబ్బాయి, ఇష్టమున్న అమ్మాయి ఇద్దరు కలిసి ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టే ఈ ఓయో రూమ్లు కూడా క్రియేట్ చేశారు నిజం చెప్పాలంటే. సో ఇంకా కొన్ని కామెంట్లు చదువుదాం. ఆ పిల్లవాడు నాకు తెలిసి చాలా అదృష్టవంతుడు, ఆ రాక్షసి చేతిలో చనిపోలేదు. దేవుడా ఏందయ్యా ఈ దారుణం, మేమేమైనా అడిగామా నిన్ను పుట్టించమని? పాపం అసలు. అంటే వీళ్ళందరూ బాధ తట్టుకోలేక మొత్తం అందరు కామెంట్లు పెట్టిన వాళ్ళు. ప్రపంచంలో పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఇట్లాంటి వాళ్ళకి దేవుడు పిల్లల్ని ఇవ్వడు. సో ఏందయ్యా ఇది బాధ అని చెప్పేసి ఇంకోళ్ళు పెట్టడం జరిగింది. ఇంకోటి కానీ ఆ బ్లూ కలర్ షర్ట్ వ్యక్తికి సెల్యూట్. అతి తక్కువ సమయంలో స్పందించి పోలీసుల వరకు సమాచారం ఇచ్చారు, లేదంటే ఆ బాబుకి ఇంకేమైనా జరుగుతుండే. నిజంగా ఆ బ్లూ కలర్ షర్ట్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చాలా గ్రేట్ ఆ పర్సన్ అయితే నిజంగా. ఎందుకంటే అతి తక్కువ సమయంలో తొందరగా చూసి దాని తర్వాత అక్కడ ఇవ్వడం, అందుకే దొరికిరు, లేకుంటే చాలా కష్టమైపోతుండే. సీసీటీవీలో ఫుటేజ్ చూడడం, ఇవన్నీ చూడడంతో దొరికిపోయారు, లేకుంటే కష్టమైపోతుండే నిజం చెప్పాలంటే. ఆ బిడ్డను చంపకుండా వదిలిపెట్టినందుకు ఆ తల్లికి చెతకోటి నమస్కారాలు. దేవుడా ఇలాంటి వాళ్ళకు పిల్లల్ని ఎందుకు ఇస్తావయ్యా? నాకు ఆ బాబుని చూస్తే దుఃఖం ఆగడం లేదు. ఆ బాబు ఎంత బాగుండో ఆ వేస్ట్ ఉండది ప్రియుడి కోసం బాబును వద్దనుకుందా, అసలు దాన్ని ఉరి తీయాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఎడ్యుకేటెడ్గా ఉన్న పర్సన్స్ ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, నాకు ఇప్పుడు ఏజ్ 27, నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ ఐవీఎఫ్లు అవి అసలు లేవు నిజం చెప్పాలంటే. సో ఈ ఐవీఎఫ్ హాస్పిటల్స్ ఒక హైదరాబాద్లోనే ఎన్నున్నాయో మీరు ఒక్కసారి గూగుల్కి వెళ్ళి ఐవీఎఫ్ హాస్పిటల్స్ అని కొట్టండి, అసలు ఎన్ని ఉన్నాయో. అంటే ఐవీఎఫ్ హాస్పిటల్ ఎందుకు? సో కృత్రిమంగా పిల్లల్ని పుట్టించడానికి. సో ఎట్లా అంటే, సో కొంతమందికి అంటే ఆడవాళ్ళలో లోపం ఉంటే దానికి అండాలను తీసుకొని అండాలు పెట్టడం, సో అబ్బాయిలో ఏమైనా లోపం ఉంటే స్పర్మ్ తీసుకొని అది చేయడం. సో ఇట్లా కొన్ని ఉన్నాయి. అట్లాంటి పద్ధతిలో పిల్లల్ని పుట్టించడం జరుగుతుంది. సో ఈ ఐవీఎఫ్లు ఎందుకు పుట్టినాయి అంటే ఎగ్జాంపుల్ చూడండి, పిల్లలు లేక ఇంతమంది ఎన్ని అవస్థలు. వాళ్ళు తిరగని గుడి ఉండదు, తిరగని
ఇల్లు ఉండదు, హాస్పిటల్స్ ఉండవు. అసలు ఎంతగానో తిరుగుతారో వాళ్ళు. అసలు ఇప్పుడు ఒక ఆయన కామెంట్ పెట్టడం జరిగింది, 9 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేకుంటే 9 సంవత్సరాల తర్వాత నాకు పిల్లలు పుట్టారు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన. సో ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు లేని వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చిలుకూరులో సో పిల్లలు లేని వాళ్ళకు ఒక ప్రసాదం ఇస్తున్నామని చెప్పేసి ఒకరోజు చెప్తే, సో ఓన్లీ మన హైదరాబాద్ వాళ్ళే కొన్ని వేల మంది వెళ్ళారు అక్కడికి. ప్రసాదం అయిపోయింది అక్కడ. సో ఆ ప్రసాదం ఇస్తే తింటే పిల్లలు పుడతారని చెప్పేసి ఒక నమ్మకంతో అంతమంది వెళ్ళడం జరిగింది. పిల్లలు లేని వాళ్ళు ఇంతమంది ఉంటే ఆ దేవుడికి కూడా కనిపిస్తలేదా? అంటే పిల్లలు లేక బాధపడే వాళ్ళకు పిల్లల్ని ఇవ్వచ్చు కదా. సో ఇట్లాంటి వేస్ట్ ముండలకి ఇచ్చే బదులు నిజం చెప్పాలంటే అసలు నాకైతే నిజం చెప్తున్నా, నాకు చాలా బాధ అనిపించింది. అది తల్లి కాదు, పెద్ద రాక్షసి. దాన్ని మాత్రం నడి రోడ్డు మీద కొట్టాలే, ఉరితీయాలే. అంటే నాకు ఒకటే, అంటే ఉరితీయాలని చెప్పి నేను ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి తల్లులను చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. నిజం చెప్తున్నా. ఆహా ఇట్లా కూడా ఉంటుందా, పెళ్ళైన తర్వాత ఆహా వేరే వాళ్ళతో ఇట్లా కలవచ్చా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చా, ఫేస్బుక్లో మెసేజ్ చేయొచ్చా, సో ఎక్స్లో మెసేజ్ చేయొచ్చా. సో ఇవన్నీ వాళ్ళకు కొత్తగా అనిపిస్తాయి. మనం కూడా ట్రై చేస్తే బాగుండొచ్చు అన్నట్టు వీళ్ళందరూ, ఈ మహిళలందరూ అనుకుంటారు. ఇట్లాంటి దాన్ని సో కఠినంగా శిక్షించి నడి రోడ్డు మీద కొట్టి ఉరి తీయాలి. ఇంకోసారి ఆమెకు అసలు బయట తిరగకుండా చేయాలి. ఇంకో విషయం ఏంటంటే, ఎవడైతే నల్గొండకు చెందిన వ్యక్తి బైక్ మీద ఎవడైతే ఎక్కించుకున్నాడో ఈమె ప్రియుడు, వాణ్ణి కూడా కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే సో ఈమె ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసింది. ఆమెకు పెళ్ళయిందా పెళ్ళి కాలేదా అనేది తెలియదా వాడికి? సో పెళ్ళైన వాళ్ళతో ఎందుకు నాకు అర్థం కాదు. పెళ్ళైన ఆమెకు మొగడు ఉండగా ఇంకెందుకు వేరే వాళ్ళతో నాకు అర్థం కాదు. అసలు సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది? అసలు ఈ సోషల్ మీడియా వల్ల అసలు మంచి నేర్చుకోవాలి కానీ అందరు చెడులు ఎందుకు నేర్చుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా వల్లనే ఇన్నిగానం ఘోరాలు జరుగుతున్నాయా అంటే అవును, ఈ సోషల్ మీడియా వల్లనే జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఉన్నది మంచికే యూజ్ చేయండి, చెడుకు యూజ్ చేయొద్దు. సో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలి దేవుడా ఇట్లాంటి. కానీ నిజం చెప్తున్నా, నా గుండె అయితే చలించిపోయింది. అసలు చిన్న పిల్లోడు, నిజం చెప్తున్నా, ఆ బస్ స్టాప్లో సో వాడు అటు ఇటు అమ్మ అని చెప్పేసి తిరుగుతుంటే, ఇంకో విషయం ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్లో చూపించడం జరిగింది. అంటే ఎవరినైనా గుర్తుపడతాడా అని చెప్పి. అంటే సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది కదా, అంటే ఫుటేజ్ దొరికింది. అంటే ఆ బాబుని వదిలేసి వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసారు కదా. సో ఈమె బైక్ ఎక్కినాక సో ఆ ఫోటో పెడితే అమ్మ అని చెప్పేసి చూపిస్తున్నాడు అందులో. అంటే ఎక్కువ మాటలు రావు కదా, మమ్మీ అమ్మ అని చెప్పేసి అంటున్నాడు. సో పాపం అక్కడ ఆ బాబుని చూసి అక్కడ చాలామంది చెల్లించిపోవచ్చు, ఈ వీడియో చూసి చెల్లించిపోవచ్చు. ఈ సీసీటీవీ వీడియోస్ అన్నీ బయటకు వచ్చిన తర్వాత ఎంతమంది తల్లులు ఏడ్చుండొచ్చు నాకు అర్థం కాదు. అసలు ఎంతమంది ఏడ్చుండొచ్చు, అసలు ఎంతమంది తల్లులు ఏడ్చుండొచ్చు, పిల్లలు లేని వాళ్ళు. నిజం చెప్తున్నా, అసలు కొంతమందికి అయితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా పిల్లలు పుడితే బాగుండని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో నీకు అంతగానం ఆ బాబుని అక్కడ వదిలేయకుండా ఒకవేళ ఆ బాబుని అక్కడ వదిలేస్తే వాడు ఏడ్చి చచ్చిపోతే, ఎవడన్నా ఎత్తుకుపోయి కిడ్నాప్ చేస్తే, అసలు సిగ్గు లేకుండా అక్కడ ఎట్లా వదిలేసి వెళ్ళింది? నాకు మాత్రం దొరకాలి ఆ నవీన్ అనే మహిళ. అసలు నేను నిజం చెప్తున్నా కదా, అసలు నడి రోడ్డు మీద కొట్టిస్తా. ఏమనుకుంటుందో, సిగ్గు లేకుండా నవ్వుకుంటా బైక్ ఎక్కింది. అంటే బాబుని తీసుకొని రాలేదని చెప్పిందో ఆ విధవకి, ఏమని చెప్పిందో నాకు అర్థం కాదు. అంటే ఈమె బైక్ మీద ఎక్కి ఏడ కులుకనికి వెళ్ళిందో నాకు అర్థం కాదు. దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు, దాన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను శివ స్టూడియోస్ త్రూ నేను అనుకుంటున్నా. సో అదేవిధంగా సో అంటే మీరేమనుకున్నారో, అంటే ఇట్లాంటి తల్లిని అసలు ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఇట్లాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో, సో వీళ్ళందరికీ అసలు ఏం జరిగితే బాగుంటుంది అనేది కూడా మీరు అందరు కామెంట్ చేయండి. ఇట్లాంటి తల్లిని మాత్రం మనం క్షమించొద్దు. సో నిజం చెప్తున్నా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో ఇట్లాంటివి విన్నప్పుడు సో మనం అనుకుంటాం, కానీ ఇట్లాంటివి విన్నప్పుడు అవన్నీ మంట కలిసినాయి అని అనుకుంటాం. అసలు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆ బుడ్డోని మొహం చూస్తే, వాడు మంచిగా కూర్చొని తింటున్నాడు, ఆ కుర్చీలో కూర్చొని తిన్నప్పుడు నాకైతే పాపం అనిపించింది. వాడు మొత్తం అమ్మ అని చెప్పేసి ఎంత తిరిగి ఉండొచ్చు, ఎంత అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మనమైనా కానీ ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్నా తెలియని ప్రపంచంలోకి వెళ్ళి మనల్ని వదిలేస్తే సో మనం ఎవరితో మాట్లాడతాం? అయోమయంలో ఉంటాం. మనకు కొంచెం తెలివి ఉంటుంది, అంటే మనం మాట్లాడగలం. మాట్లాడలేని 15 నెలల బిడ్డ, మాట్లాడలేని 15 నెలల బిడ్డను వదిలేసి వెళ్ళింది ఆ కసాయి తల్లి. దాన్ని మాత్రం కఠినంగా శిక్షించాలి. సో దాని తర్వాత ఒక్కసారి ఆలోచించండి, ఆ భర్త పరిస్థితి ఎట్లా ఉంటుందో. అంటే తన భార్య కన్న కొడుకును వదిలేసి వేరే మొగాడితో వెళ్ళిందంటే సో వాడి గుండె ఉంటుందా? అసలు వాడు ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో సో చాలామంది మహిళలు
బరి తెగించి ఘోరంగా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే భర్త ఉండంగా 10 మందితో తిరగడం, ఇన్స్టాలో మెసేజ్లు చేయడం, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. అసలు పెళ్ళి అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు ఈ మహిళలు. అంటే నేను ఓన్లీ మహిళలనే అనట్లేదు, ఇట్లాంటివి విన్నప్పుడు మహిళలని అనాల్సి వస్తుంది. సో అటు మొగళ్ళు మంచోళ్ళు కాదు, ఇటు మహిళలు మంచోళ్ళు కాదు, ఇదైతే నేను చెప్తా. బట్ ఇట్లాంటి కన్న తల్లి ఇట్లా చేసిందని చెప్పిన తర్వాత మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో నేనేమైనా తప్పుగా మాట్లాడితే మహిళలందరికీ సారీ. బట్ ఇట్లాంటి మహిళలు అంటే ఉంటుంది కదా, కలుపు మొక్క అనేది ఒకటి ఉంటుంది. సో అట్లాంటి మొక్కలను మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఏరేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. సో అది దానికోసమే నేను ఇంతగానో మాట్లాడినా, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. సో థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. సో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో, ఆ కసాయి తల్లి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కట్. సో చెప్పినా కదా ఎక్కువ.